అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులకి శుభవార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉపాధ్యాయ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాల అంశంపై పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇటీవల జీతాలు అందక ఆందోళన చెందుతున్నారు. వారు తమ అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా అయితే పంచుకుంటున్నారు. అయితే వారికి శుభవార్త ఏంటంటే ఈరోజు వారి జీతాలు జమ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. జీతాల జమపై వివరాలు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు శనివారం వరకు జీతాలు అందలేదు. ఇతర శాఖల ఉద్యోగులకు అప్పటికే జీతాలు అందగా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం వెనుకబడ్డారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఈరోజు లేదా రేపటి లోపల జీతాలు పూర్తి స్థాయిలో అందుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. టెక్నికల్ ఇబ్బందుల ప్రభావం అంటున్నారు. కొన్నిసార్లు టెక్నికల్ ఇబ్బందుల కారణంగా జీతాల క్రెడిట్ మెసేజ్‌ని మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు రాకపోవచ్చు. అయితే దీనికి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే కాదు. ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మెసేజ్ రాకపోయినప్పటికీ మీ ఖాతాలో జీతం జమ అయ్యి ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల అభ్యర్థనలు. ఉపాధ్యాయులు సమయానికి జీతాలు అందించాలని, ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు మెరుగైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయుల భవిష్యత్తు మరింత సౌకర్యవంతంగా మారుతుంది అనేది చెప్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈరోజు తమ జీతాలు అందుకోవచ్చని ప్రభుత్వం ధృవీకరించింది. ఎటువంటి సమస్య వచ్చినా సంబంధిత బ్యాంక్ అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. మరి జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక పోల్ కండక్ట్ చేయగా సాలరీ స్టేటస్ గురించి అండి. సో ఎక్కువ మొత్తంలో జీతాలైతే జమ అయినాయని చెప్పేసి మనకు ఈ పోల్ రిజల్ట్ రావడం జరిగిందనమాట. తక్కువ స్థాయిలోనే అంటే ఎక్కు ఎక్కువ స్థాయిలో జమయ్యాయి. ఇంకా మిగిలిన వారికి బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యాయన్నమాట. సో బిల్లుల కదలిక అయితే వేగంగానే ఉంది. సాలరీ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని అయితే ఒక మిత్రుడు కామెంట్ చేశారు. ఆఫ్టర్ వెయిటింగ్ 6 డేస్ సాలరీ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని అయితే మరొకరు అంటున్నారు. బాపట్ల డిస్ట్రిక్ట్ అండి. ఈ మేరకు బాపట్ల డిస్ట్రిక్ట్ కర్లపాలెం మండల్ పరిషత్ సాలరీస్ కూడా క్రెడిట్ అయ్యాయని చెప్పి 10:13 ఉదయం సమయానికి మన మిత్రులు తెలియజేశారండి. సో కాబట్టి ఉపాధ్యాయుల జీతాలు ఈరోజు పూర్తి స్థాయిలో జమ అవుతాయి. లేదంటే ఇక రేపటి లోపల పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో టెక్నికల్ ఇష్యూస్ వల్లే ఈ విధంగా జరిగిందని అయితే చెప్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.